హలో అండి, ఈరోజు మనం గోల్డ్ ఇంట్లోనే ఇట్లా పాలిష్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఈరోజు సింపుల్ మెథడ్. మనం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఇది బాగా చకచక మెరవాలంటే మనకు ఒక సింపుల్ మెథడ్ చూపిస్తాను. మనం బయట పాలిష్కి ఇవ్వకుండా, అంటే అది సేఫ్ కాదు కాబట్టి, అంటే మనం ఈ రోజుల్లో ఎవరిని నమ్మలేము కాబట్టి మనం ఇంట్లోనే ఇది పాలిష్ చేసుకోవచ్చు. జస్ట్ సింపుల్ వే, దీన్ని ఫాలో అయిపోండి మీరు. ఫస్ట్ వాటర్ మనము ఒక స్టీల్ డేక్షాలో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీంట్లో మనము సర్ఫ్ ఎక్సెల్ కానీ ఏదన్నా మనం దీంట్లో ఒక స్పూన్ వేయాలి. జస్ట్ లైక్ ఇప్పుడు మనం టీ చేసినట్టు అనమాట. ఇదండి, ఇట్లా బాగా నీళ్ళు మరుగుతున్నప్పుడు నేను ఒక స్పూన్ వేస్తున్నాను. జస్ట్ ఓకే, ఇట్లా సర్ఫ్ దాంట్లో టీ పొడి లాగా వేయాలన్నమాట. వేసినాక అది బాగా బబుల్స్ వస్తుంది. బబుల్స్ వచ్చినప్పుడు మనము ఈ గోల్డ్ అనేది మనం దాంట్లో వేసేసాలి నీళ్ళల్లో. ఓకేనా. ఇది స్టోన్స్ మాత్రం అస్సలు వేయద్దు, ఎందుకంటే స్టోన్స్ ఊడిపోతాయి కాబట్టి. స్టోన్స్ మాత్రం మామూలుగా మనము దీని బురుగుతోనే మనము ఇది చేసుకోవాలి. ప్యూర్ గోల్డ్ మాత్రమే మనము దీంట్లో ఇట్లా వేసేసాలన్నమాట. రింగ్స్ కానీ, బ్రాస్లెట్ కానీ, కమ్మలు కానీ. ఎందుకంటే మనం ఎందుకు దీంట్లో వేస్తున్నామంటే, మామూలుగా మనము ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మనము మేకప్ అయ్యి వెళ్తుంటారు కదా లేడీస్, అప్పుడు ఈ పౌడర్ అనేది ఆ గోల్డ్ పైన పడి అది అంత షైనింగ్, ఎంత క్రిస్టల్ కటింగ్ అయినా కూడా ఆ షైనింగ్ అనేది రాదనమాట. ఇట్లాంటిది మనకు నీట్గా షైనింగ్గా కనిపించాలంటే మామూలుగా ఒక 2 monthsకి ఒకసారి మామూలుగా మనము ఇట్లా డస్ట్ పడ్డది అనిపించినప్పుడు ఈ ప్రాసెస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చేయడం వల్ల మనకి దాంట్లో ఉన్న డస్ట్ ఏదన్నా ఉన్నా అది అంతా కూడా ఈ వాటర్లో వచ్చేస్తుంది. ఇట్లా పాలలాగా పొంగుతూ ఉంటుంది. ఈ ఆటోమేటిక్గా దాంట్లో ఉన్న డస్ట్ అంతా కూడా బయటికి వచ్చేస్తుంది అనమాట. మామూలుగా మనం బయటికి తీసినాక జస్ట్ ఇట్లా ఒక టూత్ బ్రష్ లాంటిది, పాత బ్రష్ లాంటిది ఏదైనా తీసుకొని లైట్గా ఇట్లా జస్ట్ క్లీన్ చేసుకుంటూ ఉండాలి మనము. ఎందుకంటే ఈ మురికి ఏదైనా ఉంటే కూడా ఆటోమేటిక్గా బయటికి వచ్చేస్తుంది. ఇట్లా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. బాగా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఒక ఫ్రెష్ వాటర్ తీసుకొని దీంట్లో వేసేసేయాలన్నమాట. వాష్ చేసిన తర్వాత మళ్ళీ దీంట్లో వేసేసేయాలన్నమాట. తర్వాత ఆటోమేటిక్గా మనకి ఇట్లా గోల్డ్ అనేది ఇట్లా చకచక మెరుస్తుంది అనమాట. ఇప్పుడు మామూలు లైటింగ్కే ఇట్లా మెరుస్తుంది గోల్డ్.